హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ సోల్ ఎనర్జీస్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా! ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తానండి. అండ్ షఫల్స్ చేసినప్పుడు మీకు 3 ఎనర్జీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీకు మీ డైలీ లైఫ్‌లో ఏదో ఒక సైన్ రూపంలో మీకు కనిపించడం అయితే జరుగుతుంది. కొంతమందికి ఒక్కొక్క విషయం కంటికి కనిపించటం, అండ్ నేచర్‌తో కనెక్ట్ అయినట్టు అనిపించటం, అండ్ నేచర్‌లో ఉండేవన్నీ మీకు ఏదో చెప్పాలని చూడడం, ఏదైనా జరుగుతదండి. ఇప్పుడు మీకు ఏదైనా జరిగే ముందు మీ ఆలోచనలకి మీ కంటి ముందు కనిపించేవే ఇక్కడ యూనివర్స్ మీకు చెప్పడం అనమాట. అంటే యూనివర్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు కొన్ని సైన్స్ అనేవి కనిపిస్తాయి. అది ఏ రకంగా అంటే ఇప్పుడు 322 ఏంజెల్స్ నంబర్స్ కనిపిస్తాయి ఉంటాయి కదా! అవి హార్ట్ కనెక్షన్ అనమాట. చెప్తాను. దీనికి సంబంధించి డ్రా గీసి చూపిస్తానండి. అలానే చాలామందికి ట్రావెల్‌లోని నార్మల్‌గా ఉన్నా సరే బటర్‌ఫ్లైస్ ఎక్కువ కనిపిస్తాయి. దీని గురించి. అలానే 7 కనిపిస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు ఇదే ఉందనుకోండి. ఇది మీకు 7లా ఉంది కదా! ఇది. ఇలాగా ఏ వస్తువైనా అలా 7లా కనిపించినా ఇదొక సైన్స్ అనమాట. దీనికొచ్చే మీనింగ్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఈ సోల్ ఎనర్జీస్‌లో మీ పర్సన్ సోల్, మీ సోల్ కనెక్ట్ అయితే అసలు దీనికి సంబంధించి ఎనర్జీస్ ఈరోజు మీకు రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ యాక్యురేట్‌గానే రీడింగ్ ఇస్తానండి. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ అనేది మీకు ప్రాక్టికల్‌గానే చూపిస్తాను. అలానే ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చాలని అనుకుంటున్నాను. ఇక్కడ యాక్యురేట్‌గానే రీడింగ్ ఇస్తున్నాను. ప్రతీదీ సబ్జెక్ట్ వైస్‌గా చెప్పడం జరుగుతుందండి రీడింగ్స్ అనేవి. అండ్ యాక్యురేట్ రీడింగ్ అవ్వటం వల్ల అందరికీ రిజొనేట్ అయినా ఇక్కడ మీ టైం ప్రకారం జరగవచ్చండి. ప్రతి ఒక్కరికి జరుగుతాయని చెప్పలేము. కొన్ని సైన్స్ మీకు కనిపిస్తున్నాయంటే ఇక్కడ మీరు మీ కోరుకున్న విష్ అనేది యూనివర్స్ మీకు ఇలా జరుగుతుందని చెప్పడం అనమాట. అలానే మీకు మీ పర్సన్‌కి కనెక్షన్ అనేది స్ట్రాంగ్‌గా కనెక్షన్ అనేది ఉండాలి అంటే కొన్ని రూల్స్ కూడా ఇస్తానండి. సో, ఇక్కడ మీకు నమ్మకంతో చేసుకుంటారు, ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తారు, అండ్ సరదాగాన కొంచెం డైలీ కొత్త కొత్త కంటెంట్‌లాగా మీకు టైం పాస్ చూసేవాళ్ళు కూడా ఉంటారండి. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఎనర్జీస్ అనేవి షఫల్స్ చేస్తాను. అంటే ఈ సోల్ ఎనర్జీస్‌లో మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ ఇటువైపు ఉంచుతాను, అండ్ మీకు సంబంధించిన ఎనర్జీస్ ఇటువైపు ఉంచుతాను. ఇలా 3 కార్డ్స్ అయితే తీస్తానండి. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా! తీసి ఇక్కడ మీ సిచ్యువేషన్స్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి సోల్ ఎనర్జీ అండ్ వీరి పర్సన్ సోల్ ఎనర్జీ పరంగా వీరి కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంది? దీనికి మీరు ఇచ్చే సమాధానం అంటే పాజిటివా? నెగెటివా? మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం. కానీ మీ పర్సన్ మీతో ఉండాలనుకోవటం లేదు. అండ్ ఉండాలనుకుంటున్నారా లేదా కూడా తెలుసుకోవచ్చండి. అంటే దూరమైన వారు అసలు మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? అండ్ కొన్ని సిట్యుయేషన్స్ కారణంగా మిమ్మల్ని దూరం పెట్టడం, మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవటం, అసలు పరిస్థితులేంటి? ఏదైనా సరే మీ సోల్ ఎనర్జీ, మీ పర్సన్ సోల్ ఎనర్జీ సంబంధించి ఎనర్జీస్‌తో రీడింగ్ అయితే ఇస్తాను. బల్లి శకనం పలికిందండి. చూసారా? మీ పర్సన్ సోల్ ఎనర్జీ, మీ ఎనర్జీ. ఇది మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ. ఇది మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ సోల్ ఎనర్జీ. ఇది మీ ఎనర్జీ, పర్సన్ సోల్ ఎనర్జీ. మళ్ళీ ఇలాగ వచ్చింది చూసారా? ఇది 3 కార్డ్స్కి. మీ సోల్ ఎనర్జీ, మీ పర్సన్ సోల్ ఎనర్జీ. ఇదిగోండి, కనెక్ట్ అయిందా లేదా?
మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా సరే మీకెక్కడో ఏదో అనుమానంతో అయితే ఉంటున్నారండి. మీ పర్సన్ సరిగ్గా మాట్లాడకపోవటం, మిమ్మల్ని పట్టించుకోకపోవటం, అసలు ఏంటి? అవతల వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ ఉండటం చేస్తున్నారు కానీ మిమ్మల్ని పట్టించుకునే టైము దొరకట్లేదు. అసలు మీతో మాట్లాడాలనేది అనుకోవట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. మీకు తెలియకుండా మేనిఫెస్ట్ చేస్తున్నారు. చూసారు కదా! ఇప్పుడు మీ పర్సన్ నుంచి మీరు ఏమనుకుంటున్నారు? కాంటాక్ట్ రావాలి, మీతో మాట్లాడాలి, మీకు క్లారిటీ ఇవ్వాలి. అసలు వీరు ఎందుకు అలాగా మాట్లాడకుండా ఉంటున్నారు? మీకు ఒక క్లారిటీ ఇస్తే అసలు సిట్యుయేషన్స్ ఏంటి అని మీకు ఒక ఆలోచన అయితే ఉంటుంది కదండీ! మీరేమంటున్నారు అంటే మీ పర్సన్ తోటైతే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంకోటేంటంటే ఈ మాటల్లో మీ పర్సన్‌కి మీరు సపోర్ట్ అవుతారండి. మీ పర్సను మీతో వారంతట వారే కాల్ గానీ, మెసేజ్ గానీ చేస్తారు. చేసినప్పుడు ఇప్పుడు వారు చెప్పే మాటలో మీకన్నా వీరే మాట్లాడడం అయితే మొదలుపెడతారు. ఏం మాట్లాడతారంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు లవ్ యూ చెప్పచ్చు, సారీ చెప్పచ్చు అండ్ మిస్సింగ్ ఎనర్జీలో మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయొచ్చు, మీకోసం పోస్ట్ చేయొచ్చు. ఏదైనా సరే ఒక మాటలోని మీ మధ్యన ఉన్న గొడవలు దూరం చేసుకోవాలనైతే ప్రపోజల్ రావటం ఏదైనా జరగచ్చండి. ఇక్కడ కమ్యూనికేషన్ కనిపిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీరేమంటున్నారు? మీ పర్సన్ సరిగ్గా మాట్లాడట్లేదు, బ్లాక్ చేసి కూర్చున్నారు. మాట్లాడడానికి ప్రయత్నించినా అసలు మాట్లాడట్లేదు. సెపరేషన్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేనిఫెస్ట్ అయితే చేశారండి. మీ పర్సన్ మేనిఫెస్ట్ ఎనర్జీ అనేది మీ ఎనర్జీ మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వారు ఎంత వర్క్‌లో ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఫోన్ మాట్లాడడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని ఆలోచించుకుంటారు. మీరేమో ఏవేవో ఊహించేసుకుంటారండి. మీరిప్పుడు ఫోన్ చేయాలి కదా, మెసేజ్ చేయాలి కదా అని మీకు కోపంలో అయినా అనుకోవచ్చు, బాధలో అయినా అనుకోవచ్చు. కొంచెం వారితో మాట్లాడాలన్న ఇది బెంగ, భ్రమ అన్నది పడతారు కదా! ఒక భ్రమ పడొచ్చు. ఆ ఎనర్జీసే కనెక్ట్ అయ్యి ఇప్పుడు మీ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. సెపరేషన్‌గా ఉన్నారే కానీ మీ భ్రమలేంటి అంటే దూరంగా ఉంటున్నారు, దూరమైపోతున్నారు. ఇంకా మీ పర్సన్ మీతో మాట్లాడరు. మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు కానీ మనసులో అయితే మాట్లాడుకుంటున్నారండి. మరి నెక్స్ట్ ఎనర్జీ ఏ విధంగా వచ్చిందో చూద్దామండి. నెక్స్ట్ ఎనర్జీ చూసారు కదా! ఇక్కడ మీ సిట్యుయేషన్ ఏంటి అంటే సొసైటీలో జరుగుతున్న వాటికి మీరు ఒక భయపడుతున్నారండి. భయం అనేది ఎలా ఉంది అంటే పరిస్థితులు చేజారిపోతున్నాయి. ఇక్కడ లైఫ్ అనేది మీరు సీరియస్‌గా తీసుకున్నా సరే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలకు మీరు భయపడుతున్నారు. ప్రపంచం అంతా అలా ఉన్నా సరే మీ జీవితంలో అలా జరగదండి. మీ ఎనర్జీస్ ఏంటి అంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. డివైన్ కనెక్ట్ అవుతున్నారు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. డివైన్ కనెక్ట్ అయినప్పుడు డివైనే మిమ్మల్ని గైడ్ చేస్తదంట. చెప్పాను కదా మీకు సైన్స్ అన్నవి కనిపిస్తాయని. అందుకే ఈ ఎనర్జీ అయితే చెప్తుంది. నేచర్ ఇక్కడ గైడ్ చేయటం చూసారా? మీ మనసులో ఏదైనా అనుకుంటే మీ పర్సన్‌కి నేచర్‌లో ఏదైనా కనిపించచ్చు. ఆ నేచర్‌లో కనిపించేవే సపోజ్ బటర్‌ఫ్లైస్ కనిపిస్తాయి కదా కొంతమందికి. ఈ బటర్‌ఫ్లైస్ ఈ బటర్‌ఫ్లైస్ అన్నవి ఎందుకు కనిపిస్తాయంటే ఇప్పుడు మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు, విభేదాలు కానీ దీనికి ఏదైనా రీజన్స్ అయి ఉండొచ్చండి. ఇంకా వీటి వల్ల ఎలా ఉంటుంది? ఇంకంతే విడిపోతాం. ఎవరి లైఫ్ వారిది, ఎవరి దారి వారిది అని మీరైతే అనుకుంటారు. కానీ అలానే మీరు కావాలని విడిపోవాలని అయితే అనుకోరు కదండి. కలిసి ఉండాలని అయితే అనుకుంటారు కదా. డివైన్ ప్రే చేసినప్పుడు డివైన్ మీకు మీ కోరికలన్నీ, మీ మనసులో ఉన్న మాటలన్నీ మీ పర్సన్ వరకు చేరుతాయన్నమాట. అంటే ఈ బటర్‌ఫ్లై కనిపించేది ఏంటంటే మీకు ఇక్కడ 3 అన్నది కనిపిస్తుంది కదా! ఇక్కడ చూసారా 3 వచ్చిందా? ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 38, ఇక్కడ 31 అనేది వచ్చింది. ఈ 38, 31 వచ్చినప్పుడు ఈ 3 రెండు ఇలా కలిస్తే నేను డ్రా చేసి చూపిస్తానండి. అంటే మీ మధ్యన ఉన్నది ఎండ్ అయిపోతుంది. ఏంటి ఏదైనా నెగెటివ్ సంబంధించి ఇంకా మనస్పర్ధలు, గొడవల వల్ల చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి మీరు విడిపోతారనుకుంటారు. కానీ ఇక్కడ విడిపోవడం ఏంటి అంటే మీ మధ్యన ఉన్నవి మనస్పర్ధలు, నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ దూరమయ్యి మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఈ 2 కలిపినప్పుడు 8 అన్నది వస్తుంది. అంటే మీ మధ్య మళ్ళీ రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ఓకే, 8 కనిపిస్తుంది కదా, అది రీయూనియన్ అనేది కనిపిస్తుంది.
చూడండి ఇలా రీయూనియన్ అనేది కనిపిస్తుంది. అది ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. చూసారు కదా, 1 అంటే న్యూ బిగినింగ్ అనమాట, 8 అంటే కర్మ అనమాట. బ్యాడ్ కర్మ అనేది ఎండ్ అయిపోయింది, గుడ్ కర్మ స్టార్ట్ అవ్వడం అనమాట. ఇది ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ఈ 3 ఎనర్జీ ఏంటో చూద్దాం. హ్యాపీనా? ఇదిగోండి, ఎప్పుడైతే కాలంలో మార్పులు జరుగుతూ ఉంటున్నాయో ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఇక్కడ నెంబర్ ఏమొచ్చింది, 21 వచ్చింది. 1 + 1 2. ఇక్కడ ఏమొచ్చింది, 21 వచ్చింది. ఇప్పుడు 2 ఉంది కదా, ఈ 21 ప్లస్ అంటే మీరు మీ పర్సను కలుసుకోవాలని ఇక్కడ ఎనర్జీస్ అనేది గ్రహాలు ప్లేసెస్ మారుతుంటున్నాయండి. ఆ మార్పు వల్ల ఇప్పటి వరకు మీ పర్సన్కి మీకు ఉన్న ఏదైనా సరే మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే సోల్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. డివైన్ సోల్ కనెక్షన్ అనమాట. డివైన్ కలిపిన బంధం అండి. చూసే వాళ్ళకి లవర్స్గా ఉన్నా సరే ఇది డివైన్ సోల్స్తో ఉన్న లవ్ బంధం అనమాట. ఇప్పుడు కొంతమంది భార్యాభర్తలు చాలా బాండింగ్గా ఉంటారండి, లవర్స్ కూడా అలా ఉండరు. అలాంటి బాండింగ్ అనమాట మీకు మీ పర్సన్కి సోల్ డివైన్ లవ్ కనెక్షన్ అనమాట. ఇక్కడ లవర్స్ కార్డ్ ఉంది, అది మీ పర్సన్కి మీకు ఇంత బాండింగ్ స్ట్రాంగ్ అనేది ఉంది. ఒకటి మీకు 222 కనిపించాయి అనుకోండి, అండ్ 222 కనిపిస్తాయి కదా, అవి లవ్కి సంబంధించి. 6 శుక్రగ్రహం సంబంధించి ప్రేమ అన్నది మీ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు శుక్రగ్రహం నీచ స్థితిలోకి వెళ్ళిందనుకోండి, అంటే నెగిటివ్లోకి వెళ్తే ఎఫైర్స్ ఇవన్నీ పెరుగుతాయి, చాలా బాధపడతారండి. అలా కాకుండా శుక్రగ్రహం స్ట్రాంగ్గా ఉంటే పాజిటివ్ ఎనర్జీలో ఉంటే ప్రేమ అనేది కనిపిస్తుంది. అది ఓకే. అలానే 7 కనిపిస్తే ఏమవుతుంది అంటే చెప్పాను కదా, ఈ 7 అన్నది డివైన్ సంబంధించి మీ బంధం అనమాట. ఇవి డ్రాగ్ ఇస్తేనే కానీ మీకు అర్థం అవ్వదు. చూసారు కదా, ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యాయి కదా, మీకు ఇక్కడ 3 ఎనర్జీస్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ కమ్యూనికేషన్ రావాలి అని అయితే అనుకుంటున్నారు, కమ్యూనికేషన్ అయితే వచ్చేస్తుందండి మీకు ఇక్కడ. ఇది ముందు ఈ గ్రహాల మార్పు అయితే కనిపిస్తుంది కదా, ఈ గ్రహాల మార్పు అయితే ఎప్పుడైతే వస్తుందో మీకు నెక్స్ట్ మంత్ మరి ఈ సోల్ ఎనర్జీస్ ఈరోజు తీసాం కదా, చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏ ఇయర్స్ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుండి ఇబ్బందులు ఉన్నాయో మీకు మీ పర్సన్కి, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడి వరకు రీడింగ్ అన్నది మీకు వర్తిస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇయర్స్ వైజ్గా కూడా చెప్దామని. ఇది మాకు సంబంధం లేదా అంటే లేదండి, అందరికీ సంబంధమే. కానీ ఇయర్స్ పరంగా కూడా న్యూస్ అంటే ఇంకా చాలామందికి చాలా ఇయర్స్ అయిపోతూ ఉంటాయి కదా, హోప్స్ వదిలేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రీడింగ్ కొంచెం ప్లస్ అవుతుందన్నమాట. డివైన్ బ్లెస్సింగ్స్ ఇలా ఉన్నాయని చెప్పడానికి అంతే. ఓకే. ఇప్పుడు ఉగాది తర్వాత చాలామందికి చాలా బాగుంటుందండి. వారికి ఎవరంటే 13 సంవత్సరాల నుండి విడిపోయిన వారు, అండ్ 17 సంవత్సరాల నుండి కూడా అసలు మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అసలు మాటలు లేని వాళ్ళకు కూడా ఉగాది తర్వాత మీ పర్సన్తో మాట అయితే కలుస్తుందండి. కొంతమందికి 45 ఇయర్స్ ఏజ్ కూడా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు కానీ మీ పర్సన్ కానీ 45 ఇయర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీ పర్సను అవతల వాళ్ళకి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళ మాట విని వాళ్ళతో ఉండి మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటూ ఇబ్బంది పెడుతున్న మీ పర్సన్ అంటే ఎవరైనా కావచ్చండి. ఇది లవ్ సంబంధించిందైనా సరే, తల్లిదండ్రులు కూడా వస్తారు, అన్నదమ్ములు కూడా వస్తారు. ఎనర్జీ అన్నది లవ్ రీడింగ్ అంటే మొత్తం లవర్స్, భార్యాభర్తలు, ఇప్పుడు అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉంటుంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ప్రేమ ఉంటుంది. ఈ రకంగా కూడా తీసుకోవచ్చు అనమాట. అందుకని లవ్ రీడింగ్ అయితే అన్నాను. నేచర్లో కనిపిస్తాయండి సైన్స్ అన్నవి కనిపిస్తాయి. అండ్ కొంతమందికి 11 సంవత్సరాల నుంచి చాలా వరస్ట్గా ఉండి లవ్ విషయంలో అంటే లవ్ లైఫ్ చూశారు కానీ ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఏదో ఆటంకాలండి. ఇప్పుడు మీరు సింగిల్గా ఉండిపోయారు, మీ పర్సన్ వేరే లైఫ్ చూసుకుని వెళ్ళిపోయారు. అలాంటప్పుడు
ఈ పర్సన్ కోసం మూవ్ ఆన్ అవ్వలేక, వాళ్ళు అసలు వస్తారా లేదని కూడా తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, తప్పుగా అయితే అనుకోకండి. ఈ రోజుల్లో పెళ్లి బంధాలు నిలబడతలేదనమాట. ఈ 11 సంవత్సరాల మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు కదా! మీ ఎదురు చూపుకి ప్రతిఫలంగా ఇప్పుడు ఈ పర్సను మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 11 సంవత్సరాల నుంచి సింగిల్‌గా ఉండిపోయి, పర్సన్ గురించి ఇంకా వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతుకుతున్న వాళ్ళు, ఇప్పుడు ఈ పర్సన్ తోటి మీకు పెళ్ళుంటుందా, ఇది ఉంటుందా అంటే, అది మీ కుటుంబ పరిస్థితులు బట్టి ఉంటుందండి. అంటే వీళ్ళు మీతో ఫ్రెండ్స్‌గా మాట్లాడొచ్చు. అండ్ మిమ్మల్ని గైడ్ చేసి అంటే ఒక మంచి వెల్ విషర్స్‌గా కూడా ఉండొచ్చు. ఈ 11 సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. అది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, ఈ ఏప్రిల్ నెక్స్ట్ మంత్ ఉంది కదా, 13-17 ఆ మధ్యన మంచి పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. 13, 17 13వ తారీఖు నుంచి 17వ తారీఖుకి ఎనర్జీస్ అయితే ఉన్నాయండి. అంటే విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారనమాట. అండ్ 38 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దైవానికి కనెక్ట్ అయ్యి జీవితం మీద హోప్స్ పెట్టుకుని కోరుకుంటున్నారు. కోరుకున్న వారితో జీవితం కావాలని అయితే అనుకుంటున్నారు. మీరు కోరుకున్న జీవితం ఎవరో కాదండి. మీ లైఫ్ పర్పస్ ఏంటంటే ఈ పార్ట్నర్తో మీకు రాసి పెట్టుందన్నమాట. ఈ రాసి పెట్టిన బంధం ఏ విధంగా ఉంటుందంటే, చెప్పాను కదా, డివైన్ సోల్ లవ్ కపుల్స్ అన్నమాట. ఓకే, డివైన్ కలిపిన ప్రేమ బంధం సంబంధించిన జంట మీరు. అది అర్థమవుతుంది కదండి. ఇదిగోండి న్యూ డోర్. 18 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే ఇదిగోండి 18 సంవత్సరాల నుండి చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఈ 18 సంవత్సరాల నుండి సఫర్ అవుతున్న వాళ్ళు అలానే 13 సంవత్సరాలకి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. 13 సంవత్సరాలు కూడా సఫర్ అవుతున్న వాళ్ళకి నెక్స్ట్ ఈ ఉగాదికి కలిసే వాళ్ళు ఉన్నారు. ఈ ఉగాది అంతా ప్లస్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వెతుకుతున్నారు. సోల్ ఎనర్జీస్ ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి. 2 days బ్యాకే కనెక్ట్ అయినట్టే ఉన్నాయండి. 23 అన్నది వచ్చింది. అది ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే ఈ రకంగా వచ్చాయి. అండ్ మీకు ఇక్కడ డ్రా చేస్తానండి. ఎనర్జీస్ అనేవి డ్రా చేసి చూపిస్తాను. సైన్స్ కనిపిస్తాయి కదా, ఆ సైన్స్ అనేది ఎలా ఉంటుంది అని చెప్తాను. ఓకే, ఏదైనా సరే సబ్జెక్ట్ తెలుసుకుని మీకు క్లారిటీ ఇచ్చే రీడింగ్స్ అయితే ఇస్తున్నానండి. ఫస్ట్ పింక్ కలర్ చూద్దాం. ఇది లవ్ సంబంధించిందనమాట. ఎవరికైతే ఈ 322 కనిపించాయి అనుకోండి, ఈ 322 ఇక్కడ వత్తుకు పెట్టుకుంటాను. కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఈ సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఈ 322 కనిపించాయి అనుకోండి, ఈ 322 ఇలా కనిపిస్తున్నాయి అనుకోండి, ఈ సోల్మేట్ కనెక్షను. ఇది 6 ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ 2 ఇలా ఎదురెదురు పడితే ఎలా వస్తుంది? దీనికి ఒక స్టోరీ ఉందో తెలుసా? చూసారా, ఇది సోల్మేట్ కనెక్షన్ అనమాట. మళ్ళీ కలుసుకోబోతున్నారు. హంసల ఐడియా ఉందా? స్వాన్స్ అవి జంటగా తిరుగుతాయండి. ఒకటి చనిపోతే ఒకటి దానికి తెలియకుండానే గుండె ఆగిపోతుందంట. అంటే కలిసి పుడతారు అండ్ చనిపోయేటప్పుడు కూడా కలిసే చనిపోతాయంట. అలాంటి ఎనర్జీస్ అనమాట. అంటే ఈ పర్సన్ తోటి ఉండే బాండింగ్ చూసారు కదా, సోల్మేట్ కనెక్షన్ లవర్స్ వచ్చింది అదే. మీకు 2 కనిపిస్తున్నాయంటే ఇదే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది ఫిష్ ఆకారంగా కూడా వస్తుందండి. ఇదే గుర్తు ఫిష్ ఆకారంగా కూడా వస్తుంది. ఇలా వచ్చిందనుకోండి, ఇలా వస్తుంది కదా, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ తిరిగేస్తున్నది ఇలా 2 అన్నమాట. అర్థమవుతుందా? ఈ 2 ఇలా వస్తుంది, ఈ 2 ఇలా వస్తుంది. అంటే మీకు మీ పర్సన్కున్న సోల్మేట్ కనెక్షన్. మీరు వేరు కాదు, మీ పర్సన్ వేరు కాదు. మీరు మీ పర్సన్ ఒకటే. అర్థమవుతుంది కదా, మీరు మీ పర్సన్ ఒకటే. అండ్ నెక్స్ట్ మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి కదా. ఈ బటర్ఫ్లైస్ కనిపించినప్పుడు ఈ 333 సంబంధించి ఎవరికైనా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, ఈ 9 అన్నది
లైఫ్లో చేంజెస్ అనమాట. నెగిటివ్ పాజిటివ్గాను, పాజిటివ్ నెగిటివ్గాను మారుతాయి. ఇప్పుడు మీరు నెగిటివ్ అన్నది ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే పాజిటివ్గా మారుతాయని అర్థం. ఇప్పుడు ఈ 3 అన్నది ఎలా కనిపిస్తుంది, ఇది బటర్ఫ్లై లాగా కనిపిస్తాయండి. ఇలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చూసుకోవాలి మీరు, మీ పర్సన్ ఎనర్జీ ఇది. మీకు బటర్ఫ్లైస్ ఎక్కడైనా కనిపిస్తే అది మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ లెక్క అనమాట. ఇప్పుడు ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఆలోచించుకుంటూ కూర్చుంటారు. సడన్గా ఏ బటర్ఫ్లై వచ్చడము అంటే బటర్ఫ్లైస్ రకాలు కూడా ఉంటాయండి, కలర్స్ కూడా ఉంటాయి కదా. ఆ కలర్స్ బట్టి కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్తాను. ఓకే, ఇది బటర్ఫ్లై సంబంధించి. ఈ బటర్ఫ్లై టైం తెలుసు కదా, దీనికి లైఫ్ తక్కువ. సో ఇప్పుడు ఇది చూసినప్పుడు అంటే మీకున్న సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. అది మీ మధ్యన ఉన్న బంధం ఇంకా ఎటు కాకుండా అయిపోయింది అన్న బాధలో ఉన్న వాళ్ళకి ఇది కొత్త లైఫ్ అనేది ఇస్తుంది. ఈ ఈ 3 కలిపితే ఏమొస్తుంది, రియూనియనే కదా, 8 వచ్చింది కదా. అంటే ఇప్పటి వరకు మీరు బ్యాడ్ కర్మ అనేది ఫేస్ చేశారండి. ఇప్పటి నుంచి గుడ్ కర్మలకి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది. అండ్ ఇప్పుడు 7 గురించి మాట్లాడుకుందాం. ఈ 7 అన్నది అదృష్టం అండి. ఓకే, ఇది కలిపితే ఎలా వస్తుంది, 21. సరే, 21 వచ్చినప్పుడు ఇదేంటి 2+1. ఇందాక నేను మీకు చెప్పాను కదా, అంటే రీడింగ్ చేసాక మర్చిపోతానండి, సడన్గా గుర్తొచ్చింది కదా. ఈ 2+1 వచ్చింది కదా, మీకు డివైన్ సోల్ లవ్ కనెక్షన్ అనమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు అది డివైన్ సోల్ కనెక్షన్ అనమాట. మీకు ఈ 7 ఎక్కడైతే కనిపిస్తుందో, ఈ 7 నెంబర్స్ కనిపించినా సరే మీకు లక్ అనమాట. మీరు లైఫ్లో కోరుకున్న వాళ్ళు మీకు అదృష్టం తీసుకురావటము, మీరు కలిసాక అన్నీ కలిసి రావటము జరుగుతుంది. అండ్ ఈ 7 ఉంది కదా, ఈ 7 అది ఇలా వస్తుంది కదా. ఇటు వచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్ కింద ఇలా వస్తుంది. ఈ 2 కలిపితే వస్తుందండి. ఈ ఎనర్జీ వస్తుంది అనమాట. అంటే ఈ పర్సన్ తోటి మీరు డివైన్ సంబంధించిన ఎనర్జీ, ఈ పర్సన్ మీకు దేవుడిచ్చిన వరం అండి. ఇంకోటి చెప్తున్నాను, ఇది ఈ శివ శక్తి కలిపితే యూనివర్స్ అనమాట. ఓకే, యూనివర్స్ మిమ్మల్ని కలపడం, ఇది యూనివర్స్ సంబంధించిన ఎనర్జీస్. ఈ యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని కలుపుతూనే ఉంటుందండి. అంటే ఎప్పుడు గైడ్ చేయటం, వాళ్ళ కోసమే బ్రతకటం, వాళ్ళ కోసమే ఆలోచించడం, అలా ఉన్నట్టు అనిపిస్తుంది డివైన్. ఇప్పుడు మీరు వారికి బలం అవుతారు, వారికి మీరు బలహీన అవుతారు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నానండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతకంటే క్లారిటీగా చెప్పడం ఇంకా నేర్చుకుంటాను. ఇది చూసారు కదా, ఇది సైన్ అండి. ఇలా వస్తాయన్నమాట. మీకు లవ్ సైకిల్స్ అనేవి చెప్పడం అయితే జరుగుతుంది. రూన్స్ ఎనర్జీస్లో అయితే చూద్దామండి. మీరు డ్రా చేయొచ్చు మీ పర్సన్ని. మీరు రూల్స్ అన్నవి బాగా వర్క్ అవుతాయండి. ఓకే, మేలు ఫీమేల్ ఎనర్జీ. ఓకే, ఇవి ఉన్నాయి కదా ఎనర్జీ అనేవి. షఫల్స్ చేసి తీస్తాను కార్డ్స్. ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ ఉంటాయండి. ఇది మీ ఎనర్జీ అనమాట, ఫీమేల్ ఎనర్జీ. ఫీమేల్ ఎనర్జీ. చూసారా, అది ఒక కార్డ్ చాలు. ఇక్కడ 7 కింద వచ్చింది కదా, ఇది ద వర్డ్ స్టార్ట్ అవుతుందండి. లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది, బిగినింగ్. చూసారా,
రీబర్త్ అవ్వడం అనమాట. మీకు మీ పర్సన్కి లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వటం, లవర్స్ భార్యాభర్తలుగా మారటం అండ్ భార్యాభర్తలు లవర్స్ బాండింగ్ తోటి ఉండటం అనమాట. ఇది ఇప్పుడు రూన్ గీసి ఇస్తాను. ఇది 7 అండి. ఓకే, చూసారా 3 వచ్చింది, 7 వచ్చింది, ఇంకా ఇలా కలిపితే 8 వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, ఈ రూన్ ఎనర్జీ అండి. అర్థమవుతుంది కదా. ఇది ఫస్ట్ ఏమొచ్చింది, ఎంలా వచ్చింది, అంటే ఇది 7 అనమాట. యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి నేను అసలు. ఇది ఇది ఉంది కదా, ఓకే. మరి దీనికి సంబంధించి చూసారు కదా, ఇది కనిపిస్తుంది కదా. ఈ రూన్ ఎనర్జీ మీకు టైమ్లెస్ అండి. సరదాగా వేయచ్చు, సీరియస్గా లేకపోయినా. అలా మీరు మాట్లాడుతూ ఇలాంటి బొమ్మలు గీసేస్తూ ఉంటారు కదా, అలాంటి బొమ్మల బదులు ఇది ఒకసారి ట్రై చేయండి. సరదాగా ట్రై చేయండి, సీరియస్గా ఏం లేదు. మీకు ఇక్కడ యాక్యురేట్గానే చూపించాను ఎనర్జీస్ అనేది. ఈ 3 ఎనర్జీస్ వచ్చినాయా లేదా చూడండి. అది మీరు మీ పర్సను కలుసుకుంటారండి, కలుస్తారు. ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మరి ఇది ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.